సింగరేణిలో బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి గుర్తింపు సంఘం నాయకులను ఆందోళన చేపట్టారు. బొగ్గు బ్లాక్లను నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘం నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా భారీ ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. ఏఐటీసీ నాయకులందరూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఏఐటీసీ నాయకులు నిజంగా కూడా ఈ ఆందోళనకు సంబంధించిన కారణం ఏంటి, ప్రైవేటీకరణ విషయంలో కూడా ఏఐటీసీ ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది పరిస్థితి? నిజంగా కూడా ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా కూడా చాలా ఏదైతే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి అన్ని కూడా ప్రైవేటీకరణ జరిగి మరోసారి కూడా బొగ్గు బ్లాకులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి కసరత్తు చేస్తాం. దాన్ని ఎట్లా చూస్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ చట్టంలో మార్పు తీసుకొచ్చి బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళు తీసే వేలంపాట పెట్టడానికి చట్టంలో మార్పు తెచ్చారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్తూనే అక్కడ పార్లమెంటులో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఆ బిల్లు పాస్ కావడంలో వీళ్ళది ప్రముఖ పాత్ర ఉన్నది. 2021లో సింగరేణి కార్మికులు బొగ్గు బ్లాకుల వేలంకి వ్యతిరేకంగా 3 రోజులు సమ్మె చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పారు. సింగరేణి ఏమో మీరు వేలంలో పాల్గొనొద్దని ఆర్డర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కోరిక డిమాండ్ మేరకు సింగరేణి మేనేజ్మెంటు వేలంలో పాల్గొనలేదు. కాబట్టి 2 బాయిలు లాభసాటిగా ఉండే 2 బాయిలను కూడా ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి. ఎల్లందులో ఉన్న కోయగూడెం OC3 అట్లనే సత్తుపల్లిలో ఉన్న OC3 2 కూడా ప్రైవేట్ వాళ్ళకి, అది కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకి పోయినాయి. ఇప్పుడు సత్తుపల్లిలో ఉన్నటువంటి బాయినేమో అవంతిగా కంపెనీకి ఇచ్చారు. అదేమో ఏదైతే కరీంనగర్ మెడికల్ కాలేజీ ఓనర్ అయినటువంటి ప్రతిమా శ్రీనివాసరావు గారికి వచ్చింది, అంటే కేసీఆర్ గారి బంధువుకు వచ్చింది. అట్లనే ఎల్లందులో ఉన్నటువంటి OC3 మైనేమో అరవిందో కంపెనీకి వచ్చింది. అరవిందో కంపెనీ శరత్చంద్రారెడ్డి గారిది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో వేలంపాట లేకుండానే నామినేషన్ మీద ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి కోల్ ఇండియాకి ఇచ్చారు. మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ, ఆయనకు తెలంగాణ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఆ వేలంపాటను రద్దు చేసి ఆ యొక్క మైన్ని, ఏదైతే శ్రావణపల్లి మైన్ ఉందో దాన్ని సింగరేణికి నామినేషన్ పద్ధతిలో అలాట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ యూనియన్ ఇలా సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే ఇలా బీజేపీ కేంద్రంలో అధికారాలకు రాకముందే మన ఎన్నికల సమయంలో చెప్పినాం, బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే మరి ప్రైవేటీకరణ వేగవంతమవుతుంది అని చెప్పినాం. మరి అదే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆ వైపుగా అడుగులేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ బిడ్డ అయినటువంటి మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతవాసి అయినప్పటికీ కూడా ఈ బొగ్గు బావుల వేలాన్ని, బొగ్గు బ్లాకుల వేలాన్ని మరి స్వాగతించడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపి మరి సింగరేణికే, ఈ సింగరేణి కంపెనీకే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి చివరిగా, నిజంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇప్పటికే కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. నిజంగా కూడా మీ ఆందోళనకు సంబంధించి కూడా కార్మిక సంఘాల డిమాండ్స్ని ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే, బొగ్గు బ్లాకుల వేలానికి ఇట్లా ఆపకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలని మా రాష్ట్ర పార్టీ మొన్న ఖమ్మం జిల్లాలో రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయం చేసినాం. ఏఐటీసీగా హైదరాబాద్లో అన్ని సంఘాలను కూడా పిలిచి మేము చేయడం జరిగింది. ఈ 5వ తారీఖు ధర్నాలో పాల్గొన్నాను. సరే, కొన్ని యూనియన్లు రాలేదు, ఒక సిఐటి మాత్రమే ఇక్కడికి రావటం జరిగింది. అయినా ఈ పోరాటం ఇంతటితో రాలేదు. 13వ తారీఖు నాడు జేఎంఆర్సీల ముందు ధర్నా కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా 17వ తారీఖు నాడు ఈ వేలం పాటలు ఎక్కడైతే పాడుతూ ఉన్నారో అక్కడ కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మేము
ఏదైతే ఈ పోరాటాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసినామో అవసరం అంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె ద్వారైనా కానీ సాధించడానికి ప్రయత్నాలు చేస్తామనేది తెలియజేస్తాం. రైట్గా ఇదైతే కార్మిక సంఘాల నాయకులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గన్ల బ్లాక్ ఏదైతే బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ విషయంలో మరోసారి కూడా పునరాలోచన చేయాలా, లేదంటే కూడా ఖచ్చితంగా కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన ఉంటాయని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఏదైతే సింగరేణికి నామినేషన్ పద్ధతిలో కూడా ఈ బొగ్గు బ్లాక్లను కేటాయించాలైతే కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.